పేమెంట్ అయితే చేసేసాం. ఏంటి రిప్లై ఇవ్వడం లేదు, అకౌంట్ ఓపెన్ అవ్వట్లే, ఏంటి బ్లాకా? గైస్ అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నేనెవరో చెప్పాలి కదా. హాయ్ గైస్ అందరికీ, నా పేరు విక్సీ. సో మీరు చూస్తున్నారు విక్సీ గేమింగ్ ఎఫ్ఎఫ్. నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇది మన ఛానల్లో వాయిస్తో ఫస్ట్ వీడియో. ఛానల్లో వచ్చే కంటెంట్ అయితే చూడండి. సో మీకు నచ్చినట్లయితేనే సపోర్ట్ చేయండి. లవ్ యూ గైస్. ఏం లేట్ లేకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇన్స్టాలో అయితే ఒక బ్రో మెసేజ్ చేశాడు. బ్రో ఇన్స్టాలో ఒక స్కామ్ జరుగుతుంది. ఒక బ్రో 1v1 బెట్ మ్యాచెస్ పెట్టి ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్ గెలిస్తే 200 అని మ్యాచెస్ పెడుతున్నాడు. సో అది నమ్మి నేను కూడా మనీ పే చేసి ఆడాను. బట్ మ్యాచ్ విన్నాయా కానీ బ్రో అయితే బ్యాక్ వచ్చాక బ్లాక్ చేశాడు. సో ఈ మెసేజ్ అందరికీ తెలిసేలా చేయి బ్రో. నాలా ఎవరు మోసపోకూడదని నీకు చెప్తున్నా బ్రో అని అయితే మెసేజ్ చేశాడు. అసలు ఇప్పుడు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా, అసలు ఇప్పుడు నిజంగానే 1v1 ఆడిపిస్తాడా లేదా, అండ్ అలాగే మనం మనీ పే చేశాక ఒకవేళ మ్యాచ్ విన్ అయితే డబ్బులు ఇస్తాడా ఇవ్వడా, అసలు ఈ బ్రో జెన్యూనా కాదా అని ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకే అర్థమవుతుంది. సో ముందు మన ఇన్స్టా అకౌంట్ నుంచి అయితే మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో తన అకౌంట్ ఓపెన్ చేస్తే 3K+ ఫాలోవర్స్ ఉన్నారు. సరే అని స్టోరీ ఓపెన్ చేసా. 1v1 బెట్ మ్యాచ్ ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్ గెలిస్తే 200 అంట. నో ప్యానెల్ నో పీసీ, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డిఎం మీ అంట. సో ఇంట్రెస్టెడ్ అని అయితే మెసేజ్ పెట్టేద్దాం. 2000 years later. ఏదో రిప్లై ఇచ్చాడు. మెసేజ్ ఓపెన్ చేద్దాం. ఏంది బ్రో ఇది, షాప్లో సరుకుల లిస్ట్ పెట్టినట్టు పెట్టాడు. ట్రస్టెడ్ అని అయితే అడుగుదాం. 100% ట్రస్టెడ్ అని అయితే అన్నాడు. ప్రూఫ్స్ కావాలా అన్నాడు. ఓకే బ్రో పెట్టు అన్న. బ్రో అయితే గూగుల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టిండు. సో 1v1 అయితే ఆడతామని చెప్దాం. బ్రో అయితే మనీ కొట్టి స్క్రీన్ షాట్ పెట్టి రూమ్ క్రియేట్ చేస్తా అన్నాడు. చూద్దాం ఏం జరుగుద్దాం. మనీ అయితే సెండ్ చేసేసాం. సో స్క్రీన్ షాట్ పెట్టి ఐడి పాస్ పెట్టమన్నా. వెయిట్ చేద్దాం, అన్న అయితే ఐడి పాస్ ఇస్తాడంట. ఏంటి బ్రో ఇంకా ఐడి పాస్ ఇవ్వట్లేదు, చూద్దాం ఆగండి. హలో బ్రో, ఐడి పాస్ ఇవ్వు. రిప్లై బ్రో. మోసం చేశారు బాయ్. 2000 years later. బ్రో అయితే 2 అవర్స్ తర్వాత అయితే రిప్లై ఇచ్చిండు. సో ఐడి పాస్వర్డ్ అయితే వచ్చేసింది మనకు. సో లెట్స్ గో, మ్యాచ్ అయితే ఆడేద్దాం. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ దేవా అనేది ఒక బ్రో ఉన్నాడు. సో ఈ బ్రోనే ఆడతాడు కావచ్చు. సో ఈ బ్రో ఆడతాడు అనుకుంటే వేరే బ్రోని పిలిచిండు. సో ఆ బ్రో అయినా ఆడతాడు అనుకుంటే ఆ బ్రో కూడా లేడు బ్రో, ఇంకో బ్రోని పిలిచిండు. ఎంతమంది బ్రో, ఎంతమంది ఎక్స్చేంజ్ అవుతారు. సో ఫైనల్ అయితే ఈ బ్రోతోనైతే స్టార్ట్ చేసిండు. అలాగే మీకు చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో వచ్చే కంటెంట్ చూడండి. సో మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో మన ఛానల్లో ఫస్ట్ వీడియోకి 50 లైక్స్ కంప్లీట్ అవుతాయా లేదా చూద్దాం. సో ఈ బ్రో ఇప్పుడు జెన్యున్ స్కామర్ అని తెలియాలంటే ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా విన్ అవ్వాలి. విన్ అవ్వకపోతే ఆ బ్రో ఎలాంటి వాడో తెలియదు కదా. మామూలుగా ఇలాంటి పెయిడ్ మ్యాచెస్కి ప్యానెల్ యూజర్స్ అయితే ఎక్కువ వస్తారు. సో ఆపోజిట్ ప్లేయర్ జెన్యునా లేకుంటే ఆ బ్రో కూడా హ్యాక్ యూజ్ చేస్తారా, సో చెక్ చేద్దాం. బ్రో అయితే కూర్చొని మూమెంట్ ఇద్దాం అనుకున్నాడు, బట్ పడిపోయాడు గైస్. సో చూద్దాం, ఫస్ట్ రౌండ్ అయితే మనమే విన్ అయినాం. ఆపోజిట్ బ్రోకి అయితే బుల్లెట్స్ అయితే మిస్ అవుతున్నాయి. సో ప్యానెల్ లేదని అనుకుంటున్నా, బట్ ఒక 2-3 రౌండ్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారో. ఓపీ బ్రో అయితే ప్యానెల్ యూజర్ లెక్కనైతే లేడు. సో నార్మల్గానే కొడుతుండు. సో ప్యానెల్ యూజర్ కాదని అయితే అనుకుంటున్నా. మూడో రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో బ్రో అయితే మూడో రౌండ్ కూడా కొట్టేశాడు. సో మనం కొంచెం ఎక్కువ రష్కి పోతున్నాం అనుకుంటా. కొంచెంలో మిస్ అయినా బ్రో,
రౌండ్ అయితే పోద్ది అనిపిస్తుంది, బట్ బ్రో అయితే మనం ముంగడికి వచ్చి ఎగిరిండు. సో మనం ఏమాత్రం లేట్ అయ్యకుండా డైరెక్ట్తో అయితే కొట్టేసాం. 5th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో బ్రో అయితే ఫేస్ ముందుకు వచ్చిండు స్ట్రైట్గా. సో కొట్టేసాం. 6th రౌండ్లో అయితే బ్రో అయితే సూపర్ ఓపీ కొట్టిండు. సో మనం కొంచెం ఎక్కువ ఓపెన్ పోతున్నాం అనుకుంటా. సో ఏమాత్రం లేట్ చేయకుండా సో కొంచెం ఫాస్ట్గా ఆడి మ్యాచ్ అయితే కంప్లీట్ చేద్దాం. దేవుని కాడా ఇక వీకుతవా చుమ్మలికే ఆయాజే పట్టు పట్టు ఆకలుంది ఆయాజే పెట్టు పెట్టు ఎక్కుతరా ఆయాజే పేరు పతా లేనో నిరా ఆయాజే చూసుకో కారడైజ్ అడ్రస్ అయితా ఆయాజే. సో మనమైతే 7-3తో అయితే మ్యాచ్ విన్ అయ్యాం. సో ఇప్పుడు చూద్దాం ఆ బ్రో మనీ ఇస్తాడా ఇవ్వడా, బ్రో జెన్యునా కాదా అని ఇప్పుడు తెలిసిపోతుంది. సో బ్రోకి అయితే మనీ సెండ్ చేయమని మెసేజ్ పెడదాం. ఏంది బ్రో ఇది, మనీ కోసం మెసేజ్ పెడదామని నేను వస్తే ఆ బ్రో చాట్ మొత్తం డిలీట్ చేసిండు. మనీ సెండ్ చేయమని అయితే మెసేజ్ పెడదాం. ఏంది చూస్తలేడు, అకౌంట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. దెబ్బకు బ్లాక్ చేశారు బ్రో. సో నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా బ్రో, రోజు రోజుకి ఇలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలామంది తయారవుతున్నారు. ఎవరైనా 50కి 100, 100కి 200 ఇస్తా అంటే ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఇలాంటి స్కామ్లు ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సో అలాంటి స్కామ్లన్నీ కనిపెట్టుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి స్కామ్లు జరుగుతున్నాయని వీడియో చేస్తున్నా. సో అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి గైస్ అందరూ. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే ఒక హార్ట్ ఎమోజీ అనేది ఫైర్ ఎమోజీ అయితే కామెంట్లో పెట్టండి. సో ఈ చిన్న యూట్యూబర్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అండ్ లైక్ చేయని వాళ్ళు ఒకసారి వీడియో క్లోజ్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో వచ్చే కంటెంట్ చూడండి. సో మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకి ఈ వీడియో ఇంతే. ఇంకా సో మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తా. బాయ్ గైస్, బాయ్.